నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. నేను శర్మ. వీడిని చూస్తున్నారు, ఈ ముఖార విందమండి, గడ్డము ఎట్లున్నాడు వీడు. వీడిని చూస్తేనే తెలుస్తుంది వీడు ఆ జాతి వాడు. వీడు ఉగ్రవాది, వీడు ఒక ఉగ్రవాది. ఉగ్రవాదులతో చాలా సన్నిహితమైన సంబంధాలు ఉన్నాయి. అందులో పాకిస్తాన్ తోటి చాలా సన్నిహితం, ఆర్మీ వాళ్ళతోటి. వీని ఘనకార్యం ఏంది? వీడు ఏం చెప్తున్నాడు? వీడు ఎందుకు వచ్చింది ఇవాళ మన రిఫ్లెక్షన్కు? ఒక్కసారి మనం కొద్ది వివరాల్లోకి వెళ్దాం. దేశంలో భారీ ఉగ్రకుట్ర, ఢిల్లీలో లష్కర్ తోయిబా ఉగ్రవాది అరెస్టు, సంచలన నిజాలు వెల్లడి. తోముడు తోమి సూదులు గుచ్చుకుంటూ గోర్లు విక్కుంటూ వేస్తే చెప్పిండట వీడు. ఉట్టిగా మా బొట్టు పెట్టి తాంబూలం ఇస్తే చెప్పరు వీళ్ళు. వీళ్ళ పోలీసు వాళ్ళ తరహాలో వేసి కొడుతుంటే అప్పుడు ఒక్కొక్క కీలు ఊసిపోతుంటే చెప్తారు వీళ్ళు. దేశంలో భారీ ఉగ్రకుట్ర బయటపడింది. పాకిస్తాన్కు చెందిన ఉగ్రవాద సంస్థ లష్కర్ తోయిబాకు సహకరిస్తున్న షబ్బీర్ అహ్మద్ అనే ఉగ్రవాదిని ఢిల్లీ స్పెషల్ ఫోర్స్ వాళ్ళు దొరకబట్టిరు. వీడిని బ్రాంచ్ వాళ్ళు అరెస్ట్ చేశారు. దేశంలో భారీ ఉగ్రకుట్ర బయటపడింది. పాకిస్తాన్ చెందిన ఉగ్రవాద సంస్థ లష్కర్ తోయిబాకు సహకరిస్తున్న షబ్బీర్ అహ్మద్, దీని పేరు ఏంటి? షబ్బీర్ అహ్మద్. వాడు స్పెషల్ బ్రాంచ్ పోలీసులు అరెస్ట్ చేశారు. అతడి నుంచి ఉగ్రదాడులకు సంబంధించిన కీలక సమాచారాన్ని సేకరించారు. ఈ విచారణలో సంచలన విషయాలు వెల్లడయ్యాయి. ముఖ్యంగా దేశ రాజధాని ఢిల్లీలో భారీ పేలుళ్లకు కుట్ర పన్నినట్లు తెలుస్తోంది. ఢిల్లీలోని వాణిజ్య ప్రాంతాలు, హిందూ దేవాలయాల టార్గెట్గా ఎంచుకున్నట్లు వెల్లడైంది. వాడు ముస్లిమోడు, వాడికి కావాల్సింది మంది ఎక్కువ ఉన్న స్థలాలు కావాలి, హిందూ దేవాలయాలు. వాళ్ళకి టార్గెట్ అదిగా. మసీదులో పెడతారా లేకుంటే చర్చిలో పెడతారా బాంబులు? పెట్టరు అక్కడ. మహా జాలి వాళ్ళకు, చాలా కనికరం ఎక్కువ వాళ్ళకు. మన దేవుళ్ళు అంటేనే వాళ్ళకు పడదు. విశ్వసనీయ సమాచారం బంగ్లాదేశ్ కేంద్రంగా పనిచేసే ఉగ్ర సంస్థలతో, అలాగే పాక్ ఉగ్రవాద సంస్థలతోనూ ఢిల్లీకి చెందిన షబ్బీర్ అహ్మద్కు సంబంధాలు ఉన్నాయి. దేశంలోని కీలక ప్రదేశాలు, ఒక ప్రాంతాలు చెప్తాను. ఢిల్లీలోని ప్రధాన కేంద్రాలని వారు లక్ష్యంగా ఎంచుకొని అనేక ప్రాంతాలపై నిఘా ఏర్పాటు చేశారు. ఢిల్లీలోని హిందూ ఆధ్యాత్మిక కేంద్రాలైన కల్కాజీ టెంపుల్, చాతర్పురా టెంపుల్, లోటస్ టెంపుల్తో పాటు ప్రధాన వాణిజ్య కేంద్రాలైన కొన్నాట్ ప్లేస్, పహర్గంజ్ వంటి కమర్షియల్ హబ్స్ను ఎంచుకున్నారు. అక్కడ వాడు తిరిగిండట, వీడియోలు పెట్టిండట. ఇట్లా పెట్టుదో, మనం ఇక్కడ బాంబులు పెడదాం, ఇట్లా పేలుతాయి, ఇట్లా చచ్చిపోతారు అని వాడు ప్లాన్ వేసిండు. ఇటువంటి దుర్మార్గులను మనం ఏం చేద్దాం చెప్పండి. ఇంత దుర్మార్గం ఇంకా పాకిస్తాన్కు బుద్ధి రాలేదే. ఇంత యుద్ధం చేసి ఉగ్రవాదులను చంపినా మళ్ళీ కొత్త ఉగ్రవాదులు తయారవుతున్నారు. రెండోది, ఇక్కడ ఉన్నోళ్లకు ట్రైనింగ్లు ఇచ్చుకుంటూ మన మీదికి దాడులకు పంపిస్తున్నారు. ఇక్కడోడే వీడు, ఇక్కడి వానికి ట్రైనింగ్ ఇచ్చిర్రు. ఇంత అమౌంట్ పైసలు చెప్తారు, దానికి వాడు దాసోహం అంటాడు. వీడిని ఎట్లా నమ్ముదాం? ఇటువంటి గాడిద కొడుకులను ఏం చేద్దాం మనం? నడి రోడ్డు మీద నరకాల వీళ్ళని. మన దేశంలో ఉంటూ, మన దేశం తిండి తినుకుంటూ మనకు ఎసరు పెడుతున్నారు ఇటువంటి సన్నాసులు. ఏం చేద్దాం వీళ్ళని? వీని టార్గెట్ ఏమున్నది? దేవాలయాలు, హిందూ దేవాలయాలు, వాణిజ్య కేంద్రాలు. అక్కడ రారా వాళ్ళ మతస్థులు అక్కడికి రారా? వాణిజ్య కేంద్రాలకు అలర్ట్ చేస్తారా? చెప్తారా వాళ్ళకు ఫోన్లలో, మీరు ఇవాళ వ్యాపారం చేసుకోకుండా మేము బాంబులు పెడుతున్నాం? మీ వాళ్ళు కూడా ఉంటారు కదా అట్లా. మీ మతానికి సంబంధించిన వాళ్ళు కూడా ఉంటారు కదా, చేస్తారు కదా. దీంతో ఏమొస్తుంది నీకు? దేవాలయాలను ధ్వంసం చేసి భక్తులను చంపితే నీకేమొస్తున్నది? రాక్షస ఆనందం కదా. ఇదే కదా కావాల్సింది మీకు. ముస్లిం సోదరులారా, ఇటువంటి వాళ్ళని దగ్గర తీయకండి. ఎక్కడైనా అనుమానం వస్తే పోలీసులకు అప్పచెప్పండి. మొదలు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పచెప్పండి. అప్పుడు అందరి మీద నమ్మకం వస్తుంది, గంజాయి మొక్కల మీద. అప్పుడు అరే మనవాళ్ళు కూడా ఇటువంటి గాడి కొడుకులు చేయంగా, ఇటువంటి సన్నాసులు చేయంగా, ప్రజలతో మమేకమై ఉండి అన్నదమ్ముల్లాగా ఉండేటువంటి ముస్లిం మతస్థులకు ఇబ్బంది కలుగుతున్నది. ఇప్పుడు
వాళ్ళను సమాజం, హిందూ సమాజం వాళ్ళను చీత్కరిస్తున్నది. ఇటువంటి వాళ్ళు చేయంగా మొత్తానికి వస్తున్నది. లంకలో పుట్టిన వాళ్ళందరూ రాక్షసులు కాదు. అక్కడ మంచి మంచి వాళ్ళు ఉన్నారు, రాముడికి సహాయం చేసిన వాళ్ళు ఉన్నారు, ధర్మబద్ధంగా వెళ్ళే వాళ్ళు ఉన్నారు. అటువంటి ధర్మబద్ధంగా వెళ్ళేటువంటి ముస్లిం మతస్థులకు ఇటువంటి వాళ్ళు చేయంగా చెడ్డ పేరు వస్తున్నది. దొరకబట్టియండి. మీ ప్రాంతంలో ఎవడైనా అనుమానాస్పదంగా వ్యవహారం చేస్తుంటే మొదలు చెప్పండి. వాళ్ళు పోలీసు వాళ్ళే వచ్చి, ఇంటెలిజెన్స్ వాళ్ళే వచ్చి దొరకబడితే అప్పుడు మీ పేరు ప్రతిష్టలు ఎక్కడ పోతున్నాయి? గంగలు కలిసిపోతున్నాయి. దొరకబట్టండి. మీరు మీ పక్కోడే కావచ్చు, మీ తమ్ముడే కావచ్చు, మీ బామ్మడిదే కావచ్చు, ఏమాత్రం అనుమానం వచ్చినా పోలీసులకు అప్పచెప్పండి. వీడు ఎటైతే ఉన్నాడు, వీడు ఏమో చేసేటట్టున్నాడు, ఉగ్రవాదికి సంబంధించిన సంస్థలతో మాట్లాడుతుండని మొదలు ఇవ్వండి. ఎప్పుడు ఎక్కడ బొంబాయి నుంచి, ఢిల్లీ నుంచి వాళ్ళు పోలీసు వాళ్ళు వచ్చి, స్పెషల్ ఫోర్స్ వచ్చి దొరకబట్టుండే మీ దగ్గర. కానీ మీరు ఎందుకు అప్పచెప్తలేరు? మీరు అప్పచెప్పక వాళ్ళని దాచిపెడుతున్నారు కాబట్టి ఇప్పుడు మీకు చెడ్డ పేరు వస్తున్నది. హిందువులు మిమ్మల్ని నమ్మే స్థితిలో లేరు, దాచిపెడుతున్నారు. మీరు భారతీయులుగా ఉండి భారతదేశంలో ఉన్నవాళ్ళు అన్నిటినీ గౌరవించండి. మీరు వందే మాతరాన్ని గౌరవించండి, జాతీయ గీతాలను గౌరవించండి. మీ దగ్గర అనుమానంగా ఎవడున్నా దొరకబట్టి పోలీసు వాళ్ళకి అప్పచెప్పండి. అప్పుడు బాయ్ బాయ్ అందాం. మీ దాంట్లో మీరు ఉండక చెయ్యక అర్ధరాత్రి పూట స్పెషల్ ఫోర్సులు వచ్చి వీడు ఉగ్రవాద లింకులు దొరకబట్టి పోతే అప్పుడు మీ మీద అనుమానమేనా? మళ్ళా మంచి వాళ్ళ మీద కూడా అనుమానం వస్తున్నది మీరు షెల్టర్ ఇచ్చేపటికే. ప్రేక్షకులారా, ఇటువంటి వాళ్ళని మనం తీవ్రంగా ఈ చర్యలను ఖండించాలి. మన హిందువులైనా సరే వారి దేశద్రోహి లక్షణాలు కనిపిస్తే మనం అప్పచెప్పాలి. మనం కూడా మన బాధ్యత అది. ముస్లింలైన అంతే. వాళ్ళ దగ్గర ఇటువంటి ద్రోహులు ఎవడున్నా అనుమానం వస్తే వెంటనే వాళ్ళు దొరకబట్టాలి, కాళ్ళు చేతులు కట్టేయాలి, అప్పచెప్పాలి స్పెషల్ ఫోర్స్కు. అప్పుడు నిజాయితీ అనేది బయటపడుతుంది. దేశంలో మనం తిండి తింటున్నాం, గాలి పీలుస్తున్నాం కాబట్టి మనం చేయాల్సిన చర్యలు అవి. కానీ షెల్టర్లు ఇచ్చి తర్వాత లింకులు ఇక్కడ ఉన్నాయని బొంబాయి నుంచి వాళ్ళు పోలీసు వాళ్ళు వచ్చి దొరకబట్టి తీసుకుపోయేదాకా తెలియకుంటే మిగతా వాళ్ళు ఏమనుకుంటారు? మిగతా మతస్థులు ఏమనుకుంటారు? కనీసం బాధ్యత కదా మీది. ఏమంటారు ప్రేక్షకులారా? ఎవరైనా సరే, ఏ మతస్థులు అయినా సరే, దేశానికి వ్యతిరేకంగా ప్రవర్తించేవాడిని దొరకబట్టి కాళ్ళు చేతులు కట్టేసి అప్పచెప్పాలి పోలీసు వాళ్ళకు. లేకుంటే అంతకుముందు 3rd డిగ్రీ ఏదైనా చేసి పోలీసు వాళ్ళకి అప్పచెప్పాలి. వాళ్ళకి టిఫిన్లు అన్నీ సమకూరుస్తారు, అది వేరు. ఏ మతంలో అయినా సరే దేశ ద్రోహానికి పాల్పడితే, దేశ వ్యతిరేక చర్యలకు ఎవడు పాల్పడ్డా అప్పచెప్పాలి కాళ్ళు చేతులు కట్టి. దయచేసి కామెంట్ రూపంలో చెప్పండి ప్రేక్షకులారా. షెల్టర్ ఇచ్చేవాడు తప్పు, ఫస్ట్ దాచిపెట్టడం తప్పు. దొరికినాక మాకు తెలియదు అని నీతులు, శ్రీరంగ నీతులు వలికితే ఎవడు నమ్మడు. దొరకబట్టి మీ దగ్గర అనుమానం రాదా? మీకు ఆ మాత్రం తెలియదా? ప్రేక్షకులారా, గట్టిగా కామెంట్ చేయండి. జై హింద్ అనుకుంటూ, జై శ్రీరామ్ అనుకుంటూ కామెంట్లు చేయండి. ఎవడైనా సరే దీనికి చర్యలు ఖండించాలి. సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి.